రెడీ ఒక్కసారి స్టార్ట్ చేయాలి. ఈ ఫ్యాన్ బంద్ స్టార్ట్. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కవితక్క మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలు ఎందుకు చేశాడో కూడా అర్థమవుతలేదు. ఎందుకనంటే ఆయన స్థాయి కవితక్కను విమర్శించే స్థాయి కాదు, కవితక్కను కానీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బల్మూరు వెంకట్ కాదు. ఎందుకంటే ఏ రీత్యా చూసినా కూడా ఆయనకు విమర్శించే స్థాయి అయితే కాదు. ఎందుకంటే మొన్న ఆయన స్వార్థం కోసం విమర్శించిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతోటి ఈ విమర్శలు చేయించిందా? ఎందుకనంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజుకో విధంగా కవిత మేడం ఒకరోజు పసుపు మద్దతు ధర, రెండో రోజు మిర్చి మద్దతు ధర, మూడో రోజు వరి, ఇట్లా నెక్స్ట్ వస్తే ఆడవాళ్లకు స్కూటీలు ఇవ్వడం, నెక్స్ట్ పోతే తులం బంగారం షాదీ ముబారక్లో కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వట్లేదని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత మేడం గారు ఎండగట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత మేడం మీద విమర్శలు చేశారా, లేదంటే వీళ్ళని విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుందని విమర్శించారా? వెంకట్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే కవిత మేడం జగిత్యాల అభివృద్ధి ప్రదాత, జగిత్యాల జిల్లాను చేసిన ఘనత, జగిత్యాలలో మెడికల్ కాలేజ్, జగిత్యాలలో 4300 డబుల్ బెడ్రూమ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జగిత్యాలలో అభివృద్ధి కవితక్క ద్వారానే అయింది. జగిత్యాల అంటే కవితక్క, కవితక్క అంటే జగిత్యాల జిల్లా. కాబట్టి మీరు విమర్శించే ముందు మాత్రం ఒకటి మీ సొంత ఊర్లో నువ్వు నిజాయితీ నిరూపించుకో. దీన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వెంకట్ గారు. ఎందుకంటే నీ సొంత ఊర్లో నువ్వు దళితుల భూములను, యాదవ భూములను లాక్కున్నావు, నిజమా కాదా? వాళ్ళు నీ మీద తిరగబడితే NSUI కార్యకర్తలను బస్సులలో తీసుకొచ్చి నువ్వు వాళ్ళని హింసించడం జరిగింది. అలాగే వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది, మా భూములు పోయినాయి, మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసి రోడ్డు ఎక్కితే జగిత్యాల ఎమ్మెల్యే, ఇలా జంపింగ్ ఎమ్మెల్యే ద్వారా అప్పటి మధ్యవర్తిత్వం వచ్చి బేరసారాలు ఆడింది వాస్తవం కాదని లేదా చెప్పు. ఎందుకంటే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నువ్వు మధ్యవర్తిత్వం ఎమ్మెల్యే గారి ద్వారా అప్పుడు మధ్యవర్తిత్వం జరిపి నువ్వు దాన్ని సత్తుమనిగే విధంగా చేసుకోవడం జరిగింది. ఇలా నువ్వు సరే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ప్రభుత్వానికి భూమి నేను దానం చేస్తా అంటావు. నీ సొంతంగా సంపాదించిన భూమిని మాత్రమే నువ్వు దానం చేయి. అప్పనంగా వాళ్ళ దగ్గర లాక్కొని నేను ప్రభుత్వానికి దానం చేస్తా అంటే ఊరుకున్నట్టు ఎవరు ఇక్కడ లేరు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ సొంత గ్రామం మానాలలా నువ్వు అసలు నీ ఎంత కొంచెం అన్నా నీకున్న అక్కడ నీకు వాల్యూ ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే జగిత్యాల జిల్లా అయిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా వేసింది, జిల్లా వేసి జిల్లాకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. సరే నువ్వు జిల్లా కాకుండా నీ మండలానికి ఏమన్నా అభివృద్ధి చేసినావా? నీ ఊరికి ఏమన్నా అభివృద్ధి చేసినావా? ఊర్లో ఉన్న పేద ప్రజల భూములను ఎందుకు లాక్కుంటున్నావు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ పాపం మన వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా ఇప్పుడు. ఇంకోటి, ఇవన్నీ వేసుకుంటా పోతా ఉన్నావు. మరి నువ్వు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నావు అక్కడ మానాల శివారులో, అక్కడ భూదందాలు, సెటిల్మెంట్లు నీ అనుచరులతోటి చేపిస్తా ఉన్నావు. ఇది వాస్తవం కాదా చెప్పు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దీని విషయంలో కూడా. 24 గంటలు రైతులకు సేవ చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా రైతులకు మా ప్రభుత్వం మేలు చేస్తుంది. 24 గంటలు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడని చెప్తాను. 24 గంటలు పనిచేస్తాను, పండుకుంటలేదా రేవంత్ రెడ్డి? అసలు నిద్రపోకుండా పనిచేస్తున్నారా మీరు? నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటేనే ఏ ఊరికి రుణమాఫీ కాలేదు,
ఓరికి రైతు బంధు వస్తలేదు, తులం బంగారం ఇస్తలేదు అంటే నిద్రపోకుండా ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారా మీరు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నీ ఊర్లో పూర్తి స్థాయి రుణమాఫీకి టై ఉంటే నేను శాశ్వత రాజకీయాలకు దూరంగా ఉంటా. కాకపోతే నువ్వు అవుతావా? నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా? బల్మూరు వెంకట్ అడుగుతా ఉన్నా నేను, చెప్పు. కవితక్కని కానీ కవితక్క కుటుంబాన్ని కానీ విమర్శలు చేస్తే నేను బట్టలు కూడా తీసుకొడతాం బిడ్డ. తెలంగాణ ప్రజలు తెలంగాణలో నువ్వు తిరగనియరు, నేను బట్టలు కూడా తీసుకొడతారని మీ సీఎం వాడే భాషలో చెప్తా ఉన్నా నేను. ఇవాళ మీ సీఎం ఏ విధంగా పబ్లిక్లా పురుషోత్తమ పదజాలంతో మాట్లాడుతూ ఉన్నాడో అదే మాటలతోటి చెప్తా ఉన్నా. బండలతోటి కొడతాం, రాళ్లతోటి కొడతాం, నేను బట్టలు చూసి ఊడదీసి కూడా కొడతాం. కేసీఆర్ ఫ్యామిలీని కానీ కవితక్కని కానీ కూడా నువ్వు విమర్శలు చేస్తూ ఉంటే అంటే నేను వాళ్ళ మీద విమర్శ చేస్తే నేను పెద్ద స్థాయికి పోతాం అనుకుంటున్నావా? నీ స్థాయి జై సోనియమ్మ, జై సీఎం రేవంత్, అంతకు మించి ఏం లేదు. నేను మొన్న అసెంబ్లీ సమావేశాలలో కూర్చో ఉన్నా, మీ మండలిలో విజిటర్ గ్యాలరీ నుంచి చూసిన ప్రతి మంత్రి, మీ సీఎం గారు కూడా మా దగ్గర మేము పథకాలు ఇవ్వలేము, మా దగ్గర పైసలు లేవు. కవిత మేడం అడుగుతారు, అమ్మ మీరు చెప్పండి ఆదాయ మార్గాలు చూడాలి అంటే, మరి మీ ప్రభుత్వం ఎందుకు ఉన్నది? మీరు సీఎం ఎందుకున్నారు? మీరు మంత్రులు ఎందుకున్నారు? మీరు కవితక్క మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టుడు కాదు. మీ 6 గ్యారంటీలు పబ్లిక్ ఇవ్వండి, రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ ఇవ్వండి, రైతులకు రైతు బంధు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. కానీ ఇలా తిడితే మొత్తం కవితక్కను కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుంటా పోతే మేము కాలం గడుపుతూ ఉంటాం. అభివృద్ధి మాకు అవసరం లేదు, ఇంకా రాష్ట్రాన్ని ఇంకా వెనుకకు తీసుకుపోతాం కానీ ముందుకు తీసుకుపోతానే ఉద్దేశం వాళ్ళకు లేదు. చివరిసారిగా చెప్తా ఉన్నాం, బల్మూరు వెంకట్ నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా అయింది. జమ్మగుంట పిఎస్లో నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా పెట్టింది. నువ్వు విమర్శ చేసుకోవాలి, ఇక్కడ చేతేసుకొని ఒక్కసారి నేను కవితక్కను విమర్శించే స్థాయి అన్నదాన్ని అంటే ఇవాళ ఎమ్మెల్సీ కాగానే నువ్వు ఎవరినైనా విమర్శిస్తావా? నీకు పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన భిక్ష అది. ఇవాళ నువ్వు ఎక్కినావు అంటే పాడి కౌశిక్ రెడ్డి రిజైన్ చేస్తే నీకు వచ్చింది అది. మా కౌశిక్ రెడ్డి అన్న పెట్టిన భిక్ష అది నీకు వెంకట్. నువ్వు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఉండి ఏం చేసినావు? విద్యార్థుల కోసం ఎంత కొట్లాడినావు? విద్యార్థులకు ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు? ఎన్ని కాలేజీలలో నువ్వు ఎంతమందికి విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించినావు? నీ స్వార్థ రాజకీయాలు, నీ సొంత రాజకీయాలు తప్పించి వేరే ఎజెండానే లేదు నీకు. నీ స్వార్థం కోసం విమర్శిస్తావా? ఇవాళ కవితక్కను విమర్శిస్తే మాత్రం నీకు తెలంగాణ ప్రజలు రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతారు. నేను వెంకట్ నేను చెప్తా ఉన్నా, నువ్వు ఒక ఊర్లో దళితుల భూములుగా ఇక్కుకున్న ఘనత చరిత్ర, నీచ చరిత్ర నీది. అలా వాస్తవం కాదా చెప్పు? భూములు ఎక్కున్నాయి, ఇట్లా భూములు ఎక్కుంటావు, వాళ్ళు వస్తారు, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కూడా మధ్యలో బేరసారాలు కుదుర్చుకుంటావు, నీ మీద వీడియో పెడితే ఆ వీడియో డిలీట్ చేయించుకుంటావు. ఇవన్నీ మాకు తెలియదా? ఎందుకు అని చూస్తూ ఊరుకుంటాను. మనం అధిష్టానం ఒక్క పిలిపిస్తే బిడ్డ నువ్వు ఎక్కడ నీ మండల కాదు నీ ఊర్లో కూడా తిరగకుండా వేస్తావు. చూడండి మీడియా మిత్రులందరూ చూడండి ఒక్కసారి. సర్వే నెంబర్ 56 కర్కల నర్సయ్య 3 ఎకరాల 30 గుంటలు. ఒక్కసారి చూడాలి మంచిగా. కర్కల నర్సయ్య 3 ఎకరాల 30 గుంటలు. వీళ్ళ ఫాదర్ వాళ్ళు అమ్మిర్రు. వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ పోతే వీళ్ళని చిత్రహింసలకు గురి చేసారు, చంపేస్తాను బెదిరించారు. అది వీడియో కూడా ఉన్నది నా దగ్గర, వీడియో కూడా చూపిస్తా. ఇది 2004 నుంచి పడితే 2015 బాగా దాకా పహానీ. ఒకసారి చూడాలి. చాలా సఫర్ చేస్తుంది. మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడి మేము
పనికి అని అంటే చెయ్యం, మేము ఏం చేస్తారో చేసుకోండి అది దాని అనేసి బెదిరించిండు. ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మేము, అసలు ఏమనుకుంటున్నారు అది దాని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు. ఏమంటుండంటే ఆయన మా నాన్న ఎందుకంటే అమ్మిన భూములన్నీ ఎవరెవరికి అమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ పెన్షన్ చేపిస్తామని అనేసి భయంకరంగా మాట్లాడుతుండే. ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది. ఆ దోసాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు కూతురు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి. ఈయననే కర్కల నరసయ్య. 30 గుంటలు కొని నేను దుబాయ్ పోయిన పైసలన్నీ కట్టి పోయి వచ్చే వరకు దూరం చనిపోయింది. అవి ఉంటే చేసైనా మంచోడు. ఈమె చేస్తా నేను పంట చేసుకుంటేది ఇల్లు కట్టించుకుంది, పైసలు పెట్టింది. దూరం పోయి అడిగిన ఎవరంటే పంట చేస్తానని చేయపోయినా నీ కాకపోతే వాళ్ళకు చేస్తాం నడుస్తాయ చేస్తాం నీ కాదు చేసుడు లేదు. అవి కొత్త పాస్ బుక్కులు వచ్చినాక పైసలు ఎక్కుతా అన్నాడు. ఎవరు ఇయ్యకుమారని మళ్ళీ చెప్పినారు దొరసారి. కొందరు ఇన్వాల్వ్ చేయడానికి నా ముందు ఎట్టపై ఇట్లా నేను నీ సొంత గ్రామంలో ఉన్న ప్రజలని మోసం చేస్తున్నాం. వీడియో నేను ఇప్పుడు మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. నీకు సిగ్గుంటే బల్మూర్ వెంకట్ నీ సొంత విలేజ్లో నీ నిజాయితీ నిరూపించుకో. నీ సొంత గ్రామంలో నువ్వు పేదల భూములు లాక్కున్నాడు ఎంతవరకు సమంజసం? నువ్వు ఇట్లాంటి చర్యలు చేసుకుంటూ కవిత మేడంను విమర్శించే స్థాయి అనేది. నువ్వు భూములు లాక్కున్న దొంగవు, కవిత మేడం విమర్శించే స్థాయి అనేది. చివరిసారి చెప్తా ఉన్నాం మీకు, బల్మూర్ వెంకట్ గారు, ఇంకోసారి కవితక్కను కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీని కానీ మీరు ఏ విధమైన విమర్శలు చేసినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, జగిత్యాల జిల్లా ప్రజలు బట్ట ఊడదీసి కొడతారని హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ. వెంకట్ గారు, మీరు కవితక్కకు వెంటనే క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నిన్ను ఏ రోడ్ల మీద తిరగనీయం. నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర కవితక్కకు క్షమాపణ చెప్పాల్సిందే బేషరతుగా. జై తెలంగాణ.